హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేద్దాం, అండ్ తర్వాత మీ ఎనర్జీస్ అండ్ రిలేషన్షిప్ నియర్ ఫ్యూచర్లో ఆర్ నియర్ ఫ్యూచర్ అంటే నెక్స్ట్ వీక్ అసలు ఎలా ఉండబోతుంది అనేది చెక్ చేద్దాం. ఓకే, సో మీ పర్సన్ ఎనర్జీస్ ఇక్కడ యాక్చువల్గా మీ పర్సన్ ఏంటంటే మీతో మళ్ళీ ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. మేబీ మీరిద్దరు సెపరేషన్లో ఉన్నట్టుగా అర్థమవుతుంది ఇక్కడ. ద సెపరేషన్ దిస్ సెపరేషన్ ఏదైతే ప్రజెంట్ మీ మధ్య ఉందో ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కూడా ఉంది. కాబట్టి ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఇన్ ద కమింగ్ వీక్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి, మీతో మాట్లాడాలి అండ్ అన్నీ డిస్కస్ చేయాలి. ఓకే, అన్ని విషయాలు చెప్పుకోవాలి. తన పాస్ట్ అసలు ప్రజెంట్ ఎలా ఉంది, తన పాస్ట్ ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉంది, అండ్ తను ఫ్యూచర్ ప్లాన్స్ ఎవరితో వేసుకుంటున్నారు, అండ్ మీ వాల్యూ ఏంటి, ఎంతవరకు ఉంది మీ పర్సన్ లైఫ్లో, మీకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, తన ఫ్యూచర్లో మీకు ఎంత వాల్యూ ఇవ్వబోతున్నారు, ఇదంతా కూడా ఒక ప్లానింగ్ ప్రకారం మీ పర్సన్ మీకు చెప్తారు. ఓకే, అండ్ ఈ పర్సన్ దట్ ఫ్రెండ్షిప్ ఏదైతే ప్రజెంట్ ఉందో బట్ సెపరేషన్లో ఉన్నారో ఆ ఫ్రెండ్షిప్ని సిచ్యువేషన్షిప్ లాగా తీసుకెళ్ళాలనుకుంటున్నారు. అండ్ దట్ సిచ్యువేషన్షిప్ ఆటోమేటికల్లీ ఫ్యూచర్లో ఒక రిలేషన్షిప్గా చేంజ్ అవ్వబోతుంది. ఓకే, సో మీకు ఇక్కడ చాలా పేషెన్స్ అనేది ఉండాలి. ఉంటే గనక ఇదొక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అనమాట. మీరు ఒక పవర్ కపుల్లా ఉంటారు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి కనిపిస్తుంది, సమ్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్ సైడ్ నుంచి, మీ సైడ్ నుంచి లేవు. సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఏం చేద్దాం అనుకుంటున్నారంటే ప్రజెంట్ మీకు ఒక లవ్ ఆఫర్ ఆర్ ఫ్రెండ్షిప్ ఆఫర్ ఏదో ఆఫర్తో వస్తారు మీ దగ్గరికి. అండ్ దట్ ఆఫర్ ఇంక్లూడ్స్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్. ఓకే, కానీ అది ఎలా ఉంటుందనంటే ఎలా చెప్తారు మీ పర్సన్ అంటే దాంట్లో మ్యాటర్ ఏముంటుంది అని అంటే అది ఫ్రెండ్షిప్, సిచ్యువేషన్షిప్ అండ్ కమిట్మెంట్ ఈ ఈ ప్రాసెస్లో ఉంటుంది. కానీ మీ పర్సన్ అది మీకు అర్థమవుతుంది మీ పర్సన్ చెప్పే విధానంలో. కానీ అక్కడ మీ పర్సన్ ఎలా మాట్లాడతారంటే చెప్పనట్టుగా చెప్తారు. అంటే ఇది ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ మీకు ఇది ఓకేనా నాట్ ఓకేనా అన్నట్టుగా అడుగుతారు మిమ్మల్ని. అండ్ మీరు మీ పర్సన్ చెప్పేదాని అన్నిటికీ కూడా మీరు ఓకే అనుకుంటూ పోతే ఇది ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్లోకి చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఈ పర్సన్ చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉన్నారు. ఈవెన్ దో దే బ్లాక్డ్ యూ, దే ఆర్ సమ్హౌ కనెక్టెడ్ టు యూ ఎమోషనలీ. ఓకే, సో ఇక్కడ మీరు కూడా అంతే, మీరు కూడా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు మీ పర్సన్కి. కానీ మీరు చాలా కొంచెం అగ్రెసివ్నెస్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మీ సైడ్ నుంచి. ఎందుకంటే మీ పర్సన్కి ఇదొక చెప్పాలంటే అదొక నెగిటివ్ థింగ్ ఇన్ దేర్ లైఫ్. ఏంటంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ కొంచెం నెగిటివ్ వేలో వెళ్ళిపోతుంది అనేటప్పుడు మీ పర్సన్ ఆ సిచ్యువేషన్ నుండి ఎస్కేప్ అయిపోతారు, సైలెంట్ అయిపోతారు, బ్లాక్ చేసేస్తారు, ఎవరితో మాట్లాడరు, తన వర్క్ ఏదో తనది అన్నట్టుగా ఉండిపోతారు. అది దట్ ఈస్ రాంగ్ హియర్. ఓకే, బట్ హియర్ ఐ కెన్ సీ సమ్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఇన్వాల్వ్డ్ హియర్. సో బికాజ్ ఆఫ్ దట్ సిచ్యువేషన్ మీ పర్సన్కి మీరు దూరంగా వెళ్ళిపోయారు. కానీ మీ పర్సన్ తన లైఫ్లో ఎవరున్నా ఎవరు లేకపోయినా మిమ్మల్ని మాత్రం యాక్సెప్ట్ చేస్తాను అనే ఎనర్జీతో ఉన్నారు. అది మీకు ఎలా అనిపిస్తుంది అని అంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ యూ. అందుకే ఇంకా మీ రిలేషన్షిప్ కావాలి అని అంటున్నారు. అది జెన్యున్గా మీ రిలేషన్షిప్ కావాలనుకున్న వాళ్ళు మిమ్మల్ని ఎందుకు డిస్టెన్స్లో పెడతారు ఆర్ ఇంకెవరినో ఎందుకు చూస్ చేసుకుంటారు అనేది మీ థాట్ ప్రాసెస్ వేరేగా ఉంది, మీ లవ్ లాంగ్వేజ్ వేరేగా ఉంది. బట్ కంపేర్డ్ టు మీ పర్సన్ టోటలీ ఆపోజిట్ ఉన్నాయి.
సో ఇన్ ద అప్కమింగ్ వీక్ ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు. మేబీ అది విష్ అవ్వచ్చు, లేదా మీరు ఎలా ఉన్నారు ఏంటి అని తెలుసుకోవడానికి అవ్వచ్చు. బట్ ఈ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది అని అంటే, మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, మీ హెల్త్ ఎలా ఉంది, ఇవన్నీ అడుగుతారు. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, అసలు మెయిన్ థింగ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ నుండి అంటే, మీకు ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి మీ లైఫ్లో. ఓకే, ఆ పర్సన్ మీకు వర్క్ ఓరియంటెడ్ ఉండాలి అంటే మేబీ మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో దాంట్లో మీకు సపోర్టింగ్గా ఉండాలి. అండ్ మేబీ మీరు సింగిల్ లైఫ్ మీది. సో ఆ లోన్లీనెస్ని తన హ్యాండ్స్లోకి తీసుకున్నట్టుగా, అంటే లోన్లీనెస్ని కంట్రోల్ చేసేవాళ్ళు ఉండాలి. ఆ లోన్లీనెస్లో మీకు సపోర్టింగ్గా ఉండాలంటే ఓవరాల్ ఎనర్జీ ఏం చూపిస్తుందంటే, ఇక్కడ ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చే పర్సన్ కావాలి, మీకు వర్క్ విషయంలో హెల్ప్ చేసేవాళ్ళు కావాలి, మీ అసెట్స్ చూసుకునే వాళ్ళు కావాలి. ఇలా ఆలోచిస్తున్నారు మీరు. బట్ మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారు మీ రిలేషన్షిప్ని అంటే, ఆల్దో దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్ అదర్ రిలేషన్షిప్, మీరు కూడా తన లైఫ్లో ఉండాలి అండ్ మీకు తను సపోర్టింగ్గా ఉండాలి అని అనుకుంటున్నారు ఇక్కడ. కానీ మీ థాట్ ప్రాసెస్ వేరేగా ఉంది. మీ పర్సన్ ఓన్లీ మీకే ఒక డివోటెడ్ పర్సన్లా ఉండాలి, మీ ఇద్దరి మధ్య ఇంకెవరు ఉండొద్దు అనేది అది మీ రిక్వైర్మెంట్ అనమాట, మీ డిమాండ్. బట్ ఇక్కడ మీరు ఆ డిమాండ్స్ అన్నీ పక్కన పెట్టేస్తే, ఈ పర్సన్ ఏంటంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సెపరేట్ అయిపోతారు. ఇక్కడ రీడింగ్ ప్రకారం అదే చూపిస్తుంది. ఎందుకంటే మీకు ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో మీకంటే ఎక్కువ డిమాండ్స్ వాళ్ళకు ఉన్నాయి. మీ ఇద్దరి మధ్య ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నాయి. సో ఈ పర్సన్ ఇన్ ద ఫ్యూచర్ మీ వైపు అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ ఇన్ ద అప్కమింగ్ వీక్ ఇవన్నీ జరగవు. ఇప్పుడు నేను చెప్పినవి ఇన్ ద ఫ్యూచర్ ఎప్పుడో జరుగుతాయి. సో ఇన్ ద అప్కమింగ్ వీక్ ఏం జరగబోతున్నాయని చూస్తే, ఈ పర్సన్ దగ్గర నుండి మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్ వస్తుందా రాదా అనే ఆ డిలెమాలో పడిపోయారు మీరు. సో మీరు కంప్లీట్లీ యువర్ ఫీలింగ్ లాస్ట్. బట్ ఇదంతా ఏమీ లేదు అక్కడ, మీరు అనవసరంగా ఇవన్నీ ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ మెసేజ్ చేస్తారు, అక్కడ మీ పర్సన్ హ్యాపీగానే ఉన్నారు, మీరు లేరు. మీరు మీ వర్క్ అండ్ ఫైనాన్సెస్ పైన ఫోకస్ చేస్తున్నారు, కానీ మీరు హ్యాపీగా లేరు. యువర్ వెల్ సెటిల్డ్ పర్సన్ ఆర్ చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ మీరు, అయినా మీరు హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లో లేదు ఇప్పటి వరకు. అయితే మీ పర్సన్తో మీరు కాంటాక్ట్లో ఉన్నప్పుడు మీరు హ్యాపీగా ఉండేవారు. బట్ సడన్లీ ఆ మిస్సింగ్, దట్ స్పార్క్ ఈజ్ మిస్సింగ్ అన్నట్టు మీ ఇద్దరి మధ్య ఉండే ఆ రిలేషన్షిప్ సడన్లీ ఫేడ్ అయిపోయింది బికాజ్ ఆఫ్ సమ్ అదర్ పీపుల్. సో ఇప్పుడు మళ్ళీ అది రాబోతుంది, దట్ సేమ్ ఓల్డ్ రిలేషన్షిప్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, ఈ సెపరేషన్ తనకి మంచే జరిగింది, ఈ సెపరేషన్ వల్ల మీ ఇద్దరికి మంచే జరిగింది, మీ రిలేషన్షిప్కి మంచి జరిగింది. అంటే యూనివర్స్ క్రియేట్ చేసిన ఈ సెపరేషన్ మీ ఇద్దరిని మళ్ళీ ఒక న్యూ వే ఆఫ్ రిలేషన్షిప్ క్రియేట్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇచ్చిందనమాట. సో మీ పర్సన్ అలానే ఫీల్ అవుతున్నారు, ఈ సెపరేషన్ కూడా తన మంచి కోసమే వచ్చింది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. సో నౌ దే వాంట్ టు స్టార్ట్ అగైన్. ఓకే, ఇక్కడ మీరు చాలా చూడటానికి మేబీ చాలా అట్రాక్టివ్గా ఉండొచ్చు, మీరు మీ ఏజ్ కంటే యంగర్ పర్సన్లా కనిపిస్తారు ఇక్కడ. బట్ అక్కడ మీ పర్సన్ ఆల్రెడీ ఇదంతా తెలుసు మీకోసం, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరేంటి, ఇదంతా తెలుసు మీ పర్సన్కి. సో మీకు మీ వైపు చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు ఇక్కడ ఈ పర్సన్. ఈవెన్ దో దే ఆర్ ఇన్ డిస్టెన్స్, ఈ పర్సన్ 24/7 మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు. ఇది మీకు తెలీదు, మీరు ఏదేదో అనుకుంటున్నారు మీ పర్సన్ కోసం. బట్ ఇక్కడ మీ పర్సన్ ఎప్పుడూ మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు. తను ఏం చేసినా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని చేస్తూ ఉంటారు. ఓకే, ఎందుకంటే మేబీ రాంగ్ స్టెప్ వేసి ఉండొచ్చు ఇన్ ద పాస్ట్ మీ
మీ పర్సన్. బట్ ఇక ముందు అలాంటి సెపరేషన్స్ రాకుండా చాలా జాగ్రత్త పడతారు. కమ్యూనికేషన్ కట్ అవ్వకుండా జాగ్రత్త పడతారు. మీకు ఒక సపోర్టింగ్ పర్సన్, ఎమోషనలీ అవైలబుల్ పర్సన్లా ఉంటారు ఇన్ ద అప్కమింగ్ వీక్. దానికి ఫౌండేషన్ అనమాట. ఈ అప్కమింగ్ వీక్లో ఒక కమ్యూనికేషన్ ఏదైతే వస్తుందో ఆ కమ్యూనికేషన్లో మీకు ఇవన్నీ విషయాలు చెప్తారు. ఓకే, అండ్ నా ఈ పర్సన్ తీసుకునేది ఒక రాంగ్ చాయిస్ అని కూడా చెప్తారు. ఇట్స్ బెటర్ టు సే ఓకే టు ఎవ్రీథింగ్. ఓకే, మీరు తను చెప్పే ప్రతి విషయానికి ఓకే అని చెప్పండి. దాంట్లో పోయేదేమి లేదు. అది ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్గా చేంజ్ అవుతుంది. మీకు కావాల్సింది కూడా అదే కదా ఇక్కడ. సో నెవర్ సే నో టు దిస్ పర్సన్. అండ్ ఇక్కడ ఈ పర్సనే కాదు మీ లైఫ్లోకి వచ్చేది. నెక్స్ట్ వీక్లో చాలామంది ఎవరైతే మీ లైఫ్లో నుండి వాళ్ళంతట వాళ్ళే వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా మళ్ళీ రిటర్న్ అవుతారు మీ లైఫ్లోకి. ఓకే, దీంట్లో రిలేటివ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, ఇలా రిలేషన్షిప్ కట్ చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కొంతమందికి, ఇది పాయింట్. అండ్ మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉంటారు, కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటారు, అలా కొలీగ్స్ ఉంటారు. సో ఎవరైతే మీకు దూరంగా వెళ్ళిపోయారో వాళ్ళందరూ మీకు మళ్ళీ దగ్గర అవ్వబోతున్నారు ఇన్ ద అప్కమింగ్ వీక్. ఫ్రమ్ ద అప్కమింగ్ వీక్ అనమాట. ఇన్ ద అప్కమింగ్ వీక్ కాదు, నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్. ఓకే, సో ఈ జనవరి మంత్ మీకు 2026 జనవరి మంత్ అంటే గుర్తుండిపోతుంది అనమాట మీకు. ఇదంతా కూడా మీకు చాలా హ్యాపీనెస్ని తెచ్చే మంత్ ఇది. 11/11 పోర్టల్ అంటారు దీన్ని, అందుకే. ఓకే, గెటింగ్ టుగెదర్, రీయూనియన్, రికన్సిలియేషన్, ఇవన్నీ కూడా ఒకటే టైప్ ఆఫ్ హ్యాపీనెస్ని ఇస్తాయి ఎవరికైనా కూడా. ఓకే, అండ్ మీరు ఏదైతే ప్రొఫెషన్లో ఉన్నారో అక్కడ ఒక మంచి పేరు తెచ్చుకుంటారు, నేమ్ ఫేమ్ తెచ్చుకుంటారు మీరున్న ప్రొఫెషన్లో. ఓకే, అండ్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ అడ్మైర్ యూ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ టు యూ. అంటే మేబీ మీది ఏదైనా ఒక పబ్లిక్ ఓరియంటెడ్ జాబ్ ఆర్ బిజినెస్ అయి ఉండొచ్చు. సో అలా మీ లైఫ్లోకి చాలామంది రావడం అనేది జరుగుతుంది ఫర్ అడ్వైస్. ఓకే, అండ్ ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నట్టయితే కూడా ఆ జాబ్ కూడా లైక్ కౌన్సిలింగ్ ఆ టైప్లో ఏదో ఉంటుంది. బిజినెస్ కూడా అలాంటిదే ఉంటుంది ఏదో. ఓకే, అండ్ పబ్లిక్కి మీరు చాలా హెల్ప్ చేస్తున్న బిజినెస్ కనుక అయితే మీది, మీరు లాట్ ఆఫ్ ఫేమ్, నేమ్ అన్నీ తెచ్చుకుంటారు. అండ్ మీ ఫైనాన్షియల్ కండిషన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. డే బై డే మీరు చాలా డెవలప్ అయిపోతూ ఉంటారు. ఒక రిచ్ ప్రొఫైల్ అయిపోతుంది మీది. లాట్ ఆఫ్ మనీ అనేది వస్తుంది మీకు. అండ్ లగ్జరీ లైఫ్ అనేది ఉంటుంది. ఓకే, ఆల్రెడీ లగ్జరీస్లో ఉంటున్న వాళ్ళు ఒక సెలబ్రిటీ రేంజ్కి వెళ్తారనమాట. సో ఇదంతా మీరు మేనిఫెస్ట్ చేశారు ఎప్పుడో ఒకప్పుడు. ఆ మేనిఫెస్టేషనే నిజమైంది. ఓకే, అండ్ మీ పర్సన్ కోసం కూడా మీరు చాలా మేనిఫెస్ట్ చేశారు, అదే ఇప్పుడు నిజమవుతుంది. మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారు. బట్ ఇక్కడ మీరు కన్సిడర్ చేయకూడని పాయింట్ ఏంటి అని అంటే, మీ పర్సన్ మీ వైపు వస్తున్నారా లేదా అనేది మీరు కన్సిడర్ చేయండి. బట్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు డోంట్ థింక్ అబౌట్ దట్ థర్డ్ పార్టీస్. మీరు ఎప్పుడైతే మీ పర్సన్ కంటే ఎక్కువ థర్డ్ పార్టీ కోసం ఆలోచించడం స్టార్ట్ చేస్తారో మీలో అగ్రెసివ్నెస్ అనేది వచ్చేస్తుంది. అండ్ మీ పర్సన్ని కూడా ఒక అగ్రెసివ్ వేలో ట్రీట్ చేస్తారు మీరు. దట్ లీడ్స్ టు అగైన్ సెపరేషన్. ఓకే, మీరు చాలా కూల్గా ఉండండి. యూనివర్స్కి సరెండర్ అయిపోయారు మీరు. సో యూనివర్సే చేస్తుంది ఇదంతా. ఈ సెపరేషన్ క్రియేట్ చేసిందే యూనివర్స్. అండ్ మళ్ళీ మీ ఇద్దరు రికన్సైల్ అవ్వడానికి ఈ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తున్నది యూనివర్సే. మీ పర్సన్ని మీ వైపు మళ్ళీ తీసుకొస్తున్నది కూడా డివైన్ అండ్ యూనివర్స్. ఓకే, సో లాట్ ఆఫ్ మనీ అనేది చూస్తారు అండ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది చూస్తారు ఈ జనవరి మంత్లో.
ఓకే. సో మీరు ఇక్కడ వరీ అవ్వాల్సిన విషయం అయితే ఏదీ లేదు. అండ్ కీప్ మేనిఫెస్టింగ్. ఓకే. సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ 6. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 999 విత్ 444 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ 2026 క్రిస్టల్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు క్రిస్టల్స్, కరుంగలి మాల, అది న్యూలీ అవైలబుల్ ప్రోడక్ట్, అది మా దగ్గర కరుంగలి మాల అండ్ యాంక్లెట్స్, ఇవన్నీ కూడా న్యూ ప్రోడక్ట్స్ అయితే చాలా వచ్చాయి. సో కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే నేను డీటెయిల్స్ అనేవి చెప్తాను. ఓకే. సో రాసుల విషయానికి వస్తే మేష, సింహ, ధనుష్ రాశులు, వృషభ, కన్య, కుంభరాశులు, మిథున, తుల అండ్ మకర, కర్కాటక, వృశ్చిక రాశులు కనిపిస్తున్నాయి. ఓకే. సో వీడియోలో ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఒక ఆఫర్ అయితే ఉంది. ఏంటది అంటే 13, 14, 15 డేట్స్లో రీడింగ్స్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి కొంచెం ఆఫర్ ప్రైస్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే. అది ఫెస్టివల్ డేట్స్ కదా, 13, 14, 15 ఆఫ్ దిస్ మంత్. ఈ 3 days ఆఫర్ అనేది ఉంది. కావాల్సిన వాళ్ళు రీడింగ్స్ అనేవి ఇప్పుడే బుక్ చేసుకోండి. ఆ రోజు రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. 13, 14, 15 డేట్స్, 3 days. ఓకే. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ చేయండి. అండ్ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తప్పకుండా ఈ హైప్ చేసినప్పుడు చాలామంది అనుకుంటున్నారు ఇక్కడ ఏమన్నా ఖర్చు అయిపోతుందేమో, ఏమన్నా మనీ కట్ అవుతుందేమో అని. అదేం కాదు, ఇదంతా ఫ్రీ అండి. హైప్ పాయింట్స్ అనేవి జస్ట్ ఛానల్ని బూస్ట్ చేయడానికి మాత్రమే పనిచేస్తాయి, ఎవరికి ఛార్జెస్ పడవు. ఓకే. సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెండింగ్ లవ్ అండ్ లైట్.